దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చీనీ నిమ్మ తోటలో కాపు నియంత్రణ మరియు ఎరువుల యాజమాన్యం అనే అంశం గురించి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ఉద్యాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పెరియవరం, వెంకటగిరి, తిరుపతి జిల్లా నుండి డాక్టర్ తిరుపాల్ గారు మనతో ఉన్నారు. మరి ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కాపు నియంత్రణ చర్యల్లో మరి చీనీ మరియు నిమ్మ తోటల పూత ఏ కాలాల్లో వస్తుంది? సాధారణంగా చీనీ నిమ్మ తోటల్లో మనం గమనించినప్పుడు సంవత్సరం పొడవునా ఈ నిమ్మ తోటల్లో, చీనీ తోటల్లో కాపు రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ సంవత్సరం పొడవునా వచ్చేటువంటి పూత అనేది రైతుకు సంవత్సరం అంతా ఉపయోగకరంగా ఉండదు. ఇందులో వేసవి కాలంలో వచ్చేటువంటి నిమ్మ జాతి పంటలకి యొక్క దిగుబడికి మంచి గిట్టుబాటు ధర ఉంటుంది కాబట్టి ఆ వేసవి సీజన్లో వచ్చేటువంటి నిమ్మ తోటలకే అధిక గిరాకీ ఉంటుంది. కాబట్టి ఆ సీజన్కి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటే మనకి అధిక దిగుబడి రైతులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి రైతులకు అధిక ధర ఏ కాలంలో వస్తుందంటారు? అధిక దిగుబడి రావడానికి ముఖ్యంగా సీజన్లు మనం చూసుకున్నట్టయితే నిమ్మలో ముఖ్యంగా 3 సీజన్లో, సంవత్సరం పొడవులో 3 సీజన్లో నిమ్మ, చీని, బత్తాయి తోటల్లో క్రాపు అనేది రావడం జరుగుతుంది, పూత అనేది రావడం జరుగుతుంది. అందులో 3 సీజన్లుగా మనం విభజించడం జరిగింది. మొదటిది అంబే బహార్ అంటారు, రెండవది మృగ్ బహార్ అంటారు, మూడవది హస్త బహార్ అంటారు. అంబే బహార్ అంటే జనవరి, ఫిబ్రవరి మాసంలో వచ్చేటువంటి పూతని అంబే బహార్ అంటారు. అలాగే మిగ్ బహార్ అంటే సీజన్ మిడిల్ అనమాట, అంటే జూన్, జూలై నెలల్లో వచ్చేటువంటి పూతని మనము మిగ్ బహార్ అంటాము. అలాగే అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో వచ్చేటువంటి పూతని, దశని మనము హస్త బహార్ అంటాం. ఈ 3 సీజన్లలో వచ్చేటువంటి పూతలో మనకి అంబే బహార్ అంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చేటువంటి పూత అనేది మనకి వేసవి కాలంలోకి పంట వస్తుంది కాబట్టి అప్పుడు పూత వస్తే అక్కడి నుంచి మనకి 3 నెలల నుంచి 4 నెలల లోపు నిమ్మ పంటల్లో మనకి కాయ వస్తుంది కాబట్టి ఆ సీజన్లో వచ్చేటువంటి పంట అనేది చాలా ముఖ్యమైనది. ఓకే సార్, మరి నిమ్మజాతి మొక్కల్ని సహజంగా వాడు కట్టడం లేదా బెట్ట కట్టడం మరి ఎప్పుడు చేయాలంటారు? ఈ నిమ్మజాతి పంటలు అన్నిట్లో కూడా సహజంగా మనకి వాడు కట్టడం అనేది సాధారణంగా రైతులు చేసినటువంటి సహజ పద్ధతి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టు ఏమవుతుందంటే ఈ నిమ్మ తోటల్ని ఒక 15 రోజుల నుంచి 20 రోజుల ముందు వర్షాలు లేనప్పుడు మనము వాటిని నీరు పెట్టకుండా మనము వాటికి ఇచ్చేటువంటి నీటిని పెట్టడం అనేది ఆపేసి 15 నుంచి 20 రోజులు అలాగ ఉంచడం వల్ల అవి ఆటోమేటిక్గా బెట్టకి లోన్ అవ్వడం జరుగుతుంది. ఈ బెట్టకి మనం ఆర్టిఫిషియల్గా వాటిని బెట్టకి లోన్ చేసేటువంటి ఈ పద్ధతిని బహార్ పద్ధతి అని అంటూ ఉంటారు. ఈ బహార్ పద్ధతిలో చెట్లకి మనము కృత్రిమంగా వాటిల్లో మనము స్ట్రెస్ అంటారన్నమాట, ఒత్తిడికి చెట్లని గురి చేయటం వల్ల వాటిని గురి చేసి దాని తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ వాటికి ఎరువులు వేసి నీళ్లు పెట్టి దాని తర్వాత పూతకి మనకు రావడం జరుగుతుంది. ఈ పద్ధతిని అంతటిని బహార్ ట్రీట్మెంట్ అంటారు. ఈ బహార్ ట్రీట్మెంట్లో మనకు ఇవ్వటం వల్ల పూత అనేది పుష్కలంగా వచ్చి తర్వాత తద్వారా కాయలు రావడం అనేది జరుగుతుంది. ఈ బహార్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా మనకి నవంబర్, డిసెంబర్లలో వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఈ కొన్ని ఏరియాల్లో అంటే నెల్లూరు, ఈశాన్య ఋతుపవనాలు వచ్చేటువంటి ఏరియాలలో నెల్లూరు, తిరుపతి జిల్లాలో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ వానలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో కొన్ని ప్రత్యేకించి ఆర్టిఫిషియల్గా అంటే మనం కృత్రిమంగా ఇవ్వడం అనేది కుదరదు కాబట్టి మనం కొన్ని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని మనము ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా మనం వాడి కాపు నియంత్రణ అనేది నిమ్మ తోటలో చేసుకోవచ్చు. ఓకే సార్, మరి ఇప్పుడు ప్రత్యామ్నాయం అన్నారు కాబట్టి బహార్ పద్ధతికి ప్రత్యామ్నాయ సాంకేతిక పద్ధతులు ఇంకేమైనా ఉన్నాయా? అవి ఏవి తెలియజేయండి. సాధారణంగా మనకి నిమ్మజాతి పంటల్లో ఈ అంబే బహార్ సీజన్లో కానీ అంటే ఇయర్ ఎండింగ్లో ఉంటాం కదా, ఈ ఇయర్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్లో జనవరి,
ఫిబ్రవరి మాసాలలో మనకి ఈ బహార్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. దానికి ముందు ఏం చేయాలంటే బహార్ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు డిసెంబర్ నెల కానీ నవంబర్ నెలలో కానీ 20-25 రోజుల ముందు మనకి చెట్లకి ఎటువంటి నీళ్లు పెట్టకుండా వాటికి ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంది. ఒత్తిడికి గురి చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి వాటికి ఎరువులు వేసేసి 20 రోజుల తర్వాత నీళ్లు పెట్టడం ఆపేసి ఎరువులు వేసేసి తర్వాత లైట్గా తడులు వేయడం మొదలుపెట్టి దాని తర్వాత క్రమంగా నీళ్ళ తడులు ఇచ్చుకుంటూ పోవటం వల్ల చెట్లల్లో ఒత్తిడికి లోనై సడన్గా నీళ్లు పెట్టడం వల్ల వాటిల్లో పూత అనేది బాగా రావడం జరుగుతుంది. ఆ పూత వచ్చినటువంటి తర్వాత నుంచి ఒక 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది కాయ రావడానికి. అవి వేసవి కాలంలో ఆ కాయలు రావడం జరుగుతుంది. ఆ వేసవిలో వచ్చేటువంటి కాయలకు అధిక దిగుబడి, అధిక గిరాకీ అనేది రైతులకు ఎక్కువ ఉండడం వల్ల మంచి ఆదాయాన్ని రైతు ఆర్జించే ఆస్కారం ఉంది. కాకపోతే ఇందులో సమస్య ఏంటంటే మనకి ఈ ఈశాన్య ఋతుపవనాలు అనేది రైతులకు ఎక్కువగా మనకి నెల్లూరు, తిరుపతి, గుంటూరు ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలలో ఈ వర్షాలు అధికంగా నవంబర్, డిసెంబర్లో రావడం జరుగుతుంది. ఈ ప్రకృతి సిద్ధంగా వర్షాలు రావడం వల్ల ఏమవుతుందంటే మనకి డైలీ కనీసం వారంలో ఒకసారన్నా వర్షం పడుతుంది. కాబట్టి మనం న్యాచురల్గా వాటిని ప్రకృతి సిద్ధంగా వాటిని మనము ఒత్తిడికి లోను గురి చేయడం అంటే బహారు పద్ధతి అనేది ప్రకృతి సిద్ధంగా చేయలేం. దానికి కృషి నిమ్మ పరిశోధన స్థానం తిరుపతి వారు ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది. దానికోసం డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనము రైతులు ఈ నీళ్ళు వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి కాబట్టి ఆ టైంలో మనం నీళ్లు పెడితే అవి ఒత్తిడికి గురి కావు కాబట్టి అంటే పెట్టాల్సి ఉంటుంది. మనం పెట్టకపోయినా వర్షం వచ్చేస్తుంది కాబట్టి మనం ఆపలేం. అలాంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే రైతు ఎవరైతే ముందుగా వేసవి కాలంలో అధిక దిగుబడి కావాలని అనుకున్నారో మనం మంచి పూత రెగ్యులేషన్ చేసుకొని వేసవి కాలంలో నాకు పంట కావాలి అనుకున్నటువంటి రైతులు ఎవరైనా సరే జూన్ మాసం నుంచే కొన్ని ప్రతిపాదించినటువంటి ప్రాక్టీసెస్ అనేది చేయడం వల్ల వాళ్ళు వేసవిలో దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో భాగంగా మనకి జూన్ నెలలో నిమ్మదాటి పంటల్లో జిబ్రెలిక్ ఆమ్లం అనేటువంటి ఒక హార్మోన్ ఉంటుంది. దాన్ని మనము 50 ppm అంటే 1 లీటర్కి 50 mgని కలుపుకొని దాన్ని జూన్ నెలలో మొక్కలపైన పిచికారీ చేసుకోవడం ఒకటి. రెండో ప్రాక్టీస్ ఏంటంటే మళ్ళీ సెప్టెంబర్ మాసంలో సైకోసెల్ అది మార్కెట్లో లెహోసిల్ అనేటువంటి పేరుతో దొరుకుతుందండి. అందులో ఆ మందును తీసుకొని వచ్చి ఆ హార్మోన్ అది కూడా స్ట్రెస్ హార్మోన్ అంటుంటారు. ఆ హార్మోన్ మందును తీసుకొని వచ్చి 1000 ppm అనగా 1 లీటర్ నీటికి 1 ml వేసుకొని మనము చెట్లపైన పిచికారీ చేసుకోవచ్చు. అలాగే అక్టోబర్ నెలలో 13-0-45 ఈ మల్టీ కే అంటుంటారు దీన్ని రైతులు. దీన్ని 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేసి రైతులు చెట్లపైన పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత రెగ్యులేషన్ అంటే పూత నియంత్రణ అనేది నిమ్మజాతి మొక్కల్లో చేయబడి వచ్చే వేసవి కాలానికి పంటల యొక్క దిగుబడి పెరగడమే కాకుండా కాయ యొక్క నాణ్యత పెరుగుతుంది. వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు నిమ్మ పంటని ఆర్జించగలుగుతారు. తద్వారా అధిక దిగుబడిని, అధిక లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి కాపు నియంత్రణ చర్యల గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు ఎరువుల యాజమాన్యం, మరి చీని మరియు నిమ్మ తోటల్లో ఎరువుల యాజమాన్యం ఏ సమయాల్లో చేయాలంటారు? జనరల్గా రైతులు ఏం చేస్తుంటారంటే ఎరువులు వేయటం అనేది వాళ్ళకు పక్క రైతు వేసినప్పుడు గుర్తొచ్చి వేయటము, రెండోది వాళ్ళకి నచ్చినప్పుడు వేయటం, ఒకవేళ వాళ్ళకి తిరిగి రాకపోవటం వల్ల కావచ్చు, లేకపోతే రకరకాల కారణాలతో రైతులు తగిన సమయానికి మొక్కలకి, చెట్లకి లేదా వాటికి ఎరువులు వేయటం అనేది సాధారణంగా రెగ్యులర్గా చేయటం లేదు. మేము గమనించిన దాంట్లో ఆ విధంగా చేస్తూ ఉండటం లేదు. ఎప్పుడు వేయాలనే దాని మీద సరైన అవగాహన కూడా రైతులకు ఉండటం లేదు. మేము శాస్త్రీయంగా చెప్పేది ఏంటంటే పండ్ల తోటలన్నిటి కూడా సంవత్సరం పొడవునవి పంటని మనకి కాపునిస్తూ ఉంటాయి కాబట్టి వారికి ఎప్పుడు ఏ పంటకి ఎప్పుడు ఏ మోతాదులో ఎరువులు వేయాలనేది రైతులు ముందుగా ఒక అవగాహన అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మనకు నిమ్మజాతి పంటల్లో తీసుకున్నట్లయితే, అందులో బత్తాయి తోటకు తీసుకున్నట్లయితే మనకి చెట్టు యొక్క వయసును బట్టి మనం ఎరువును వేస్తూ ఉంటాము. ముఖ్యంగా సీజన్ గురించి మనం ఆలోచించుకున్నట్లయితే సంవత్సరానికి 2 సార్లు ఎరువులు వేయాల్సి ఉంటుంది. అందులో మొదటిగా వచ్చేసి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొదటి డోసు వేయాల్సి ఉంటుంది. మొదటి డోసు ఎరువుని, రెండవ డోసు ఎరువుని జూన్, జూలై మాసాలలో వేయవలసి ఉంటుంది. మరి ఎరువుల యాజమాన్యంలో చీని మరియు నిమ్మ తోటలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి వివరించండి. సమగ్ర ఎరువుల యాజమాన్యం ఇది ఒక బ్రాడ్ టర్మ్. ఇది సాధారణంగా రైతులందరూ మొక్కలకి లేదా చెట్లకి ఎరువులు వేయడానికి రసాయన ఎరువులపైన ఆధారపడి ఉంటారు. మనకందరికీ తెలిసిందే యూరియా, సూపరు, పొటాషు, డిఏపి ఇట్లా రకరకాల ఎరువులు వేస్తూ ఉంటారు.
ఈ సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రసాయన ఎరువుల మీదనే కాకుండా రైతులు ప్రత్యామ్నాయ ఎరువులు చాలా ఉన్నాయి. అందులో ఉదాహరణకి మనం చెప్పుకున్నట్లయితే కినా జీవన ఎరువులు, బయో ఫర్టిలైజర్స్ అంటారు ఇంగ్లీష్లో వాటిని. అలాగే సేంద్రియ ఎరువులు, ఉదాహరణకి వానపాముల ఎరువు, వేపపిండి, ఆముదపిండి, ఇలాంటి సేంద్రియ ఎరువులని కూడా మనము మొక్కలకి వాడచ్చు. అలాగే దాంతోపాటు ఇంకా ప్రత్యామ్నాయంగా ఇంకా ఏమేమి ఉన్నాయని మనం గమనించినట్లయితే పచ్చిరొట్టె ఎరువుల్ని కూడా మనము రైతులు బాగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పచ్చిరొట్టె ఎరువులు వేయటం వల్ల కూడా మనకి ఏంటి ఉపయోగాలు మనం గమనిస్తే చెట్టుకి మనకి చెట్టు యొక్క పాదుల్లో కానీ ఖాళీగా ఉండేటువంటి స్థలాల్లో చెట్ల యొక్క అంతర పంట కింద కూడా మనము పచ్చిరొట్టె ఎరువుల్ని సీజన్లో వేసుకోగలిగితే తద్వారా మనకి చెట్టుకి బలం చేకూర్చడమే కాకుండా నేలలో కార్బన శాతం కూడా పెరుగుతుంది. అలాగే చెట్లలో నత్రజని అందించేటువంటి శాతం కూడా మొక్కల్లో పెరుగుతుంది. కాబట్టి సమగ్ర ఎరువుల యాజమాన్యంలో రైతులు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటంటే రసాయన ఎరువులు వేయాలి కొంత మోతాదులో, అలాగే మిగతా ఎరువులు అంటే జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, అలాగే పచ్చిరొట్టె ఎరువుల యొక్క వాడకం కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇందులో మనకు ఎరువుల యాజమాన్యాన్ని విషయానికి వస్తే మనకి బత్తాయి తోట, నిమ్మ తోటల్లో జనరల్గా ఈ పండ్ల తోట అన్నింటిలో కూడా మనకి ఒక చెట్టుకి ఎంత వేస్తాం ఎరువు అనేదే ఇక్కడ లెక్క. జనరల్గా మిగతా పంటలు మనం గమనించినట్లయితే ఎకరాకి ఎంత వేస్తారు, మీరు ఎన్ని బస్తాలు వేస్తారని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ పండ్ల తోటలు ఏంటంటే ఎన్ని బస్తాలు అనే దానికంటే కూడా మనకి ఒక చెట్టుకు దాని వయసు ఎంత, దానికి ఒక చెట్టుకి ఎన్ని కేజీలు వేయాలి, ఒక యూరియా ఎంత వేయాలి, పొటాషియం ఎంత వేయాలి, సూపర్ ఎంత వేయాలి, ఇలా ఒక చెట్టును బట్టి మన క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 1వ సంవత్సరం నుంచి దాదాపు 10 సంవత్సరాల వరకు మనం ఇస్తూ ఉంటాం ఎరువులు. అందులో ఉదాహరణ మనం 1వ సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం ఒక బత్తాయి, అందులో సాతుగూడైన రకం రైతులు బాగా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఉదాహరణకి సాతుగూడైన రకానికి ఒక మొదటి సంవత్సరంలో ఎరువుల మోతాదు మనం చెప్పుకున్నట్లయితే మనం పశువుల ఎరువు బాగా చివికినటువంటి కనీసం 6 నెలల వయసు ఉన్నటువంటి బాగా చివికిన పశువుల ఎరువుని బత్తాయి చెట్టుకి, 1 సంవత్సరం వయసున్న బత్తాయి చెట్టుకి 20 కేజీలు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వేపపిండి, దీన్ని సేంద్రియ ఎరువుగా కూడా మనం చెప్పచ్చు. వేపపిండి 1.5 కేజీ ఒక చెట్టుకి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యూరియా వచ్చేసి మనకి 350 గ్రాములు ఒక చెట్టుకి, మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, రైతులు దీన్ని భాస్వరం లేదా సూపర్ అని కూడా అంటుంటారు, దీన్ని 450 గ్రాములు. అలాగే ఎంఓపి పొటాష్ అని అంటుంటారు రైతులు దీన్ని చెట్టుకి 1 సంవత్సరానికి మొదటి సంవత్సరం ఉన్న చెట్టుకి 150 గ్రాముల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ మనము మొదటి సంవత్సరంలో అది చెప్పినటువంటి ఎరువుల మోతాదు. అది గ్రాడ్యువల్గా సంవత్సరానికి ఒక 50% నుంచి 10% వరకు పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ 50% వరకు మనం పెంచుతూ ఉంటాం. నెక్స్ట్ 2వ సంవత్సరంలో మనం గమనించినట్లయితే ఉదాహరణకి 25 కేజీల పశువుల ఎరువు, తర్వాత 3 కేజీల వేపపిండి, యూరియా వచ్చేసి 650 గ్రాముల యూరియా, 875 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 300 గ్రాముల ఎంఓపి లేదా పొటాషియం ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు రైతులు మొక్క యొక్క వయసును బట్టి, చెట్టు యొక్క వయసును బట్టి పెంచుకుంటూ పోవాలి. చివరగా 5వ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు పైబడిన చెట్లకి ఎరువులు మోతాదు మనం గమనించినట్లయితే 40 కేజీల బాగా చివికినట్టు పశువుల ఎరువు వేసుకోవాలి ఒక చెట్టుకి. అలాగే 8 కేజీల వేపపిండి, అలాగే 1650 గ్రాముల యూరియా, మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని 2 కేజీల 200 గ్రాములు అంటే 2200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని, మరియు 750 గ్రాముల ఎంఓపి లేదా పొటాష్ని రైతులు వేసుకోవాల్సి ఉంటుంది ఒక చెట్టుకి 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు పైబడిన వాటికి. నెక్స్ట్ అక్కడ నుంచి మనము 5 సంవత్సరాలు పైబడినటువంటి చెట్లకి గ్రాడ్యువల్గా 10% ఎరువుల యొక్క శాతాన్ని పెంచుకుంటూ రైతులు వాటిలో ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎరువులు వేసేటప్పుడు కూడా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ ఎరువుల్ని చాలామంది రైతులు మొక్క యొక్క చెట్టు మొదలకి దగ్గరగా వేయడం జరుగుతుంది. చెట్టు మొదలకి పండ్ల తోటలకి ఎప్పుడు కూడా చెట్టు మొదలు దగ్గర వేరు వ్యవస్థ అనేది వృద్ధి చెందదు. అది చెట్టు చుట్టుపక్కల విస్తరించి ఉంటుంది కాబట్టి కనీసం చెట్టు వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. చిన్న చెట్లు అయితే ఒక 2 అడుగుల దూరంలో మొదలకి, పెద్ద చెట్లు అయితే ఒక 5 అడుగుల దూరం, బాగా 10 సంవత్సరాల పైన వయసు ఉన్నటువంటి వాడికి ఒక 2 అడుగుల దూరం నుంచి 5 అడుగుల దూరంలో చెట్టు చుట్టూ కలుపంతా తీసేసి పాదులు చేసేసి లైట్గా ఉన్నటువంటి ఆ నేలనంతటిని పైన తవ్వేసి కలుపు తీసేసి ఆ ఎరువులను అన్నట్టు కూడా మనం చెప్పినటువంటి ప్రతిపాదించిన మోతాదుల ఎరువులంతా చెట్టు చుట్టూరు వేసి లైట్గా మట్టి వీలైతే మట్టి కప్పెట్టేసి లైట్గా మట్టి కప్పెట్టేసి దానికి లైట్ తడిస్తే మంచిది. అలాగే నిమ్మ తోటల్లో మనకి ఎరువుల యాజమాన్యం మన ఉదాహరణకి చూసుకున్నట్లయితే మొదటి సంవత్సరం నిమ్మ తోటకి మొదటి సంవత్సరం ఉన్నటువంటి నిమ్మ తోట చెట్లకి 20 కేజీల పశువుల ఎరువు,
మరియు 2 కేజీల వేపపిండి, తర్వాత 400 గ్రాముల యూరియా, 1 కేజీ సూపర్ ఫాస్ఫేట్ మరియు 350 గ్రాముల ఎంఓపి ఎరువుల్ని రైతులు అందించవలసి ఉంటుంది. అలాగే దీన్ని మళ్ళీ 2వ సంవత్సరానికి 50% వరకు పెంచాల్సి ఉంటుంది. అందులో మనం 2వ సంవత్సరం వయసున్నప్పుడు చెట్లకి 40 కేజీల పశువుల ఎరువు, 4 కేజీల వేపపిండి, మరి యూరియా వచ్చేసి 800 గ్రాములు, ఎస్ఎస్పి వచ్చేసి 2 కేజీలు, అలాగే ఎంఓపి వచ్చేసి 700 గ్రాముల వరకు మనం ఒక చెట్టుకి ఇవ్వవలసి ఉంటుంది. ఇలా గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతుంటుంది. నికరంగా మనం 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు పైబడిన చెట్లకి మనము ఎరువుల మొత్తాన్ని రైతులు గమనించినట్లయితే 80 కేజీల పశువుల ఎరువు, 8 కేజీల వేపపిండి మరియు 1600 గ్రాముల యూరియా, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 4 కేజీలు, అలాగే ఎంఓపి 1.5 కేజీ వరకు ఒక చెట్టుకి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దానికి లేదా అంతకంటే ఎక్కువ వయసున్న చెట్లకు వేయవలసి ఉంటుంది. అలాగే ఈ రైతులు ఈ ఎరువులు వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే వీటిల్లో ఈ ఎరువులన్నింటినీ కూడా చెప్పినటువంటి మోతాదుని ఒకేసారి వేయాల్సిన అవసరం లేదు. వాటిని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సంవత్సరంలో 2 సార్లు మనం ఎరువులు వేయాలని ముందుగా అనుకున్నాము. అందులో జూన్ జూలై నెలలో మనకి ఎరువుల మోతాదు అనేది మనము వేస్తూ ఉంటాం కాబట్టి జూన్ జూలై నెలలో ఒక డోస్ వేసుకుంటాం. అందులో 50% వచ్చేసి జూన్ జూలైలో వేసుకోవాలి. ఇంక మిగతా 50% ఎరువుల మోతాదు వచ్చేసి మనకి డిసెంబరు జనవరి ప్రాంతంలో వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 సమపాలుగా చేసుకుని వేసుకుంటే ఆ వేసినటువంటి ఎరువులు మొక్కకు సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. అలాగే తద్వారా తగిన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. కొంతమంది రైతులు ఏంటంటే ఒకసారి వేసేసి ఆ మొత్తం మోతాదో లేదా సగం మోతాదో వేసేసి ఇంకా వేసేసాం పని అయిపోయిందని సైలెంట్గా ఉంటారు. తద్వారా మనకి ఏంటంటే ఎరువులు లేకపోవడం వల్ల మొక్కల్లో వివిధ రకాల పోషక లోపాలు అనేది గమనించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సమర్థవంతమైన ఎరువుల యాజమాన్యం రైతులు చేపట్టకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ పంటల్లో ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఓకే సార్, స్వల్ప విరామం తీసుకుందాం. పసిడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. పసిడి పంటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మరి ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి నిమ్మ తోటలు ఏ నేలల్లో వేయొచ్చు అంటారు ఎరువులు? నిమ్మ తోటల్లో ఎరువుల యాజమాన్యంలో మనం ఇంతవరకు చెప్పుకున్నాము. అలాగే నిమ్మ తోటల నేలలు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ సందర్భంగా నేనేం చెప్పాలనుకుంటున్నాను రైతులకి, భూసార పరీక్ష అనేది ప్రతి ఒక్క రైతు దాని మీద అవగాహన చేసుకోవాలి. భూసార పరీక్షకు మనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే భూసార పరీక్ష ద్వారా మీ ఎరువులు మీ నేలల్లో మీ నేల బరువైన నేలల తేలికైన నేల అనేది ఒక అంశం ఆధారపడి ఉంటుంది. అలాగే వాటిలో నత్రజని, సూపర్, భాస్వరము, పొటాష్ యొక్క మోతాదుల యొక్క అందులో అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎరువుల మోతాదు అనేది మనకి నేల పరీక్షల ద్వారా నిర్ధారించి ఆ నిర్ధారించినటువంటి సాయిల్ హెల్త్ కార్డ్ అనేది వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున, అలాగే మా కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా ఈ సౌకర్యం అనేది అందుబాటులో ఉంది. ఈ అందుబాటులో ఉన్నటువంటి భూసార పరీక్ష కేంద్రాలని మన రైతులు సందర్శించి వాళ్ళ మట్టి పరీక్షను చేయించుకొని ఆ మట్టి పరీక్షకు అనుగుణంగా ఎరువుల యాజమాన్యం అనేది ఈ తేలిక నేలలు లేదా బరువైన నేలల్లో మనం రైతులు చేపట్టవలసి ఉంటుంది. సాధారణంగా తేలిక నేలల్లో ఎరువుల మోతాదు కొంచెం ఎక్కువగా ఉంటుంది. బరువైన నేలల్లో అంటే బంక నేలలు అంటూ ఉంటారు, వాటిల్లో ఎరువుల మోతాదు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ ఎరువుల యొక్క మోతాదు అనేది మనకి నేల యొక్క స్వభావాన్ని బట్టి మనం వేసే ఎరువుల యొక్క రకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. చెట్టు వయసు కూడా ఈ ఎరువుల యొక్క మోతాదు అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, మరి నిమ్మ తోటలో చెట్టుకి ఎంత డిస్టెన్స్ ఉండాలంటారు? సాధారణంగా రైతులు కొంతమంది అవగాహనతో దూరం పెడుతున్నారు. నేను గమనించింది ఏంటంటే రైతులు ఎక్కువ మంది వాళ్ళ పొలాలను నేను సందర్శించినప్పుడు చిన్న చెట్లు కదా ఇవి, చాలా ఎక్కువ దూరం ఉంటుంది. ఎందుకు ఈ స్థలం అంత వేస్ట్ అయిపోతుంది కదా, ఎందుకు అంత పెట్టాల్సిన అవసరమే ఉంది. శాస్త్రవేత్తలు చాలా ఎక్కువ స్పేస్ చెప్తున్నారు కానీ దూరం పెట్టాలంటున్నారు కానీ దాని ఆవశ్యకత ఏముంది అని కొంతమంది అపోహతో తగ్గించేస్తున్నారు. 16 అడుగులు, 18 అడుగులు, ఇంకా అంతకంటే 15 అడుగులు కూడా కొంతమంది రైతులు పెడుతున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే రైతులు మినిమం మనకి నిమ్మ తోటల్లో శాస్త్రీయంగా మా శాస్త్రవేత్తలు సూచించినటువంటి దూరం చెట్టుకి మధ్య మరియు సాలుకు మధ్య దూరం 6 మీటర్లు ఇంటూ 6 మీటర్లు అంటే 20 అడుగులు ఇంటూ 20 అడుగులు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి మనకి మొదటగా 4 సంవత్సరాల వరకు ఎలాంటి పంటలు అనేది ఆదాయం అనేది మనకు రాదు. ఒక నిమ్మ తోట కానీ బత్తాయి తోట కానీ మనకి మినిమం 3 సంవత్సరాలు పడుతుంది దిగుబడి మొదలు అవ్వడానికి, అంటే కాపు రావడానికి. ఈ మధ్యలో ఉన్నటువంటి అంతర పంటలు కూడా మనం వీటి మధ్యలో వేసుకొని రైతులు అదనపు ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చు. అలాగే ఈ స్పేసింగ్, ఈ దూరం అనేది పెట్టడం వల్ల ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే తగినంత సూర్యరశ్మి మొక్కలకు సోకుతుంది. ముఖ్యంగా ఈ పెద్దవైనప్పుడు
పెద్దగా చెట్లు ఎదిగినప్పుడు తగినంత సూర్యరశ్మి సోకుతుంది. అలాగే వాటి మధ్య చేసేటువంటి అంతర్కృషి అంటాం, ఇంటర్ కల్చరల్ ఆపరేషన్ అంటాం ఇంగ్లీష్ పరిభాషలో. ఈ అంతర్కృషి చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ కొమ్మ కత్తిరింపులకి, కాయలు కోయడానికి, ఎరువులు వేయడానికి వీటన్నిటికి కూడా సౌలభ్యంగా ఉంటుంది. అలాగే చెట్లు కూడా దూరం మినిమం మనం చెప్పినంత దూరం పాటించినట్లయితే చెట్టు పుష్కలంగా ఎదిగి తగిన మనం ఆశించినటువంటి దిగుబడి చెట్లకు రావడం జరుగుతుంది. అలా కాబట్టి రైతులందరూ కూడా చెప్పినటువంటి ఏ పంటకి ఎంత దూరం చెప్పారు శాస్త్రవేత్తలు అనేదాన్ని గమనించి ఆ దూరాన్ని రైతులు పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, మరి చీని మరియు నిమ్మ తోటలో జీవన ఎరువుల వాడకం గురించి తెలియజేయండి. సాధారణంగా రైతులు మనకు ఎక్కువ మంది రైతులు ఇప్పుడు రసాయన ఎరువులే మనకి ప్రధానమైన వనరుగా అనుకుంటున్నారు. కొంతమంది రైతుల్లో కొంత అవగాహన అనేది ఈ మధ్య వస్తూ ఉంది వివిధ మాధ్యమాల ద్వారా. ఇంకా కొంతమంది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవన ఎరువులు ప్రస్తుత రోజుల్లో చాలా మంచి ప్రాచుర్యం పొందాయి. అందులో అవి కూడా మనలాగా జీవించి ఉండేటువంటి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా, ఫంగై ఇలాంటి జీవులే. అవి వాటినే మనము మనకి మొక్కలకి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి బ్యాక్టీరియా, ఫంగై ఉంటుంది అందులో. ఈ జీవన ఎరువులు రైతులు ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో తెలుసుకొని ఏ సంవత్సరానికి ఒక మొక్కకి ఎంత వేయాలనేది మనం సంబంధిత శాస్త్రవేత్తలతో కానీ, సంబంధిత హార్టికల్చర్ అధికారులతో కానీ, అగ్రికల్చర్ అధికారులతో కానీ కలిసి ఆ మోతాదులు తెలుసుకొని అవి అన్ని రకాల కృషి విజ్ఞాన కేంద్రంలోనూ, అలాగే ఇప్పుడు ఆర్బీకేస్లో కూడా ఈ జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నిమ్మజాతి పంటల్లో మనం జీవన ఎరువుల యొక్క విషయానికి గమనిస్తే ఆర్బిక్యులార్ మైక్రోరైజా అనేది ఒకటి ఉందండి. ఈ ఆర్బిక్యులార్ మైక్రోరైజాని మనం విరివిగా ఇందులో ఈ పంటల్లో వాడుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఒక చెట్టుకి ఈ ఆర్బిక్యులార్ మైక్రోరైజాని 500 గ్రాములు ఒక సంవత్సరానికి దిబ్బ ఎరువులో, పశువుల ఎరువు వేస్తాం కదా, ఎరువులు వేసినప్పుడే అందులో కలుపుకుంటే మంచిది. దాంతోపాటుగా ఆర్బిక్యులార్ మైక్రోరైజా మరియు అజోస్పైరిలము 100 గ్రాములు ఒక చెట్టుకి ఒక సంవత్సరానికి. అలాగే పిఎస్బి అంటాం, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. దాన్ని కూడా 100 గ్రాములు ఒక చెట్టుకి వేసుకోవడం జరుగుతుంది ఒక సంవత్సరానికి. అలాగే ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవన ఎరువును కూడా మనము అందులో కలుపుకొని ఒక చెట్టుకి 100 గ్రాములు వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు కూడా వేసేటప్పుడు రైతులు డైరెక్ట్ వాటిలో సింగిల్గా వాటి మాత్రం వేయకుండా మనం ఎప్పుడైతే పశువుల ఎరువులు వేస్తూ ఉంటామో వాటిలో భాగంగా వీటిని సమకూర్చుకోవాలి. అంటే ఒక 10 రోజులు ముందుగానే మనం జీవన ఎరువులు తెచ్చుకొని దిబ్బ ఎరువులో పోసి వాటిని ఒక 10 రోజులు నీళ్లు జల్లుతూ వాటిని మల్టిప్లై చేసుకోవాలి. అంటే వాటి యొక్క వృద్ధి చెందుతుంది, ఆ శిలీంధ్రము లేదా బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందుతుంది. ఆ సంతతి వృద్ధి చెందిన తర్వాత ఆ దెబ్బ ఎరువులో తీసి చెట్లకి వేసేస్తే 2 పనులు కలిసి దాంట్లోనే అయిపోతుంది. ప్రత్యేకించి జీవన ఎరువులు సపరేట్గా వేయనక్కర్లేదు. అలాగే వేసినటువంటి జీవన ఎరువులకి తేమ ఉండేలాగా చూసుకోవాలి, లేకపోతే ఆ బ్యాక్టీరియా లేదా ఫంగై అనేది చనిపోవడం జరుగుతుంది. ఓకే సార్, మరి ఫర్టిగేషన్ అంటే ఏంటి, దాని వలన లాభాలు ఏంటి? ఇందులో ఇంతవరకు మనము ఎరువులు యాజమాన్యం అనేది మనకి మాన్యువల్గా రైతులు వేయడం అనేది చూస్తూ ఉన్నాం. మనకి ఎప్పుడో తాత ముత్తాతల నుంచి కూడా మన రైతులు యాంత్రికంగానే మనం ఎరువులు అనేది మోతాదు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది రైతులు గత 10 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అనే బిందు సేద్యం అనేది బాగా అలవాటు పడడం జరిగింది. దీంట్లో ఉండేటువంటి లాభాలు కూడా చాలామంది ఇప్పుడు రైతులు తెలుసుకున్నారు, వాళ్ళే వచ్చి అడుగుతూ డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎరువుల్ని మనం నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని నీళ్ళల్లో కరిగించి డ్రిప్ ఇరిగేషన్ ఫర్టిలైజర్ ట్యాంక్ అనేది ఒకటి అందులో అమర్చబడి ఉంటుంది. అందులో ఆ ఎరువుల్ని కలిపేసి దాని నుంచి మొక్కలకి అందించేటువంటి విధానాన్ని ఫర్టిగేషన్ అని అంటారు. ఈ ఫర్టిగేషన్లో నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులు మాత్రమే మనం వాడవలసి ఉంటుంది. సాధారణంగా మామూలుగా మాన్యువల్ పద్ధతిలో వాడేటువంటి ఎరువుల్ని ఇందులో మనం ఏ ఎరువులను అంటే ఆ ఎరువులను వేసేసి కరగని ఎరువులను కూడా మనం కరిగించేసి పెట్టడం వల్ల మనకి డ్రిప్పులన్నీ బ్లాక్ అయిపోయి సరిగా మొక్కకు అందదు. అలాగే మీకు డ్రిప్పులు కూడా పనితనం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఏ ఎరువులు మనకు నీటిలో కరుగుతాయి, ఎప్పుడు వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలనేటువంటి విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, మరి ఫర్టిగేషన్లో ఏ ఎరువులు వాడాలంటారు, అవి ఎంత మోతాదులో వాడితే మంచిదంటారు? ఫర్టిగేషన్లో మనకి ముఖ్యంగా చూసుకుంటే ఇందులో ఈ ఫర్టిగేషన్ విధానంలో ఇంకొక మాట చెప్పదలుచుకున్నానండి. జనరల్గా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది నీళ్ళల్లో అంత బాగా కరగదు. మనం ఈ ఫర్టిగేషన్ చేసే రైతులు ఎవరైనా సరే దానికి ముందుగా ఫర్టిగేషన్ చేసే ముందుగానే మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మొక్కలకి 10లో ఒక 8 కేజీలు చెట్టుకి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటుగా దిబ్బ ఎరువు అంటాం కదా, పశువుల ఎరువులు. ఈ పశువుల ఎరువుల్ని మనము ఫర్టిగేషన్ అనే పద్ధతులు ఇవ్వలేము కాబట్టి దాన్ని కూడా మనకి చెట్టు పాదులోనే వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దిబ్బ ఎరువు, ఈ సింగిల్ సూపర్, మిగతా ఎరువులు మనం ఇంకేమున్నాయి మనం ఇవ్వాల్సిన ప్రధాన పోషకాలలో యూరియా, పొటాషియం.
ఈ యూరియా పొటాషులలో మనము ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా ఇవ్వాలని రైతులు అనుకున్నప్పుడు అందులో యూరియాని నీళ్ళల్లో కరిగే యూరియా నీళ్ళలో కరుగుతుంది. అలాగే 319 అనేటువంటి ఎరువు రూపంలో కూడా యూరియా దొరుకుతుంది. ఈ రెండింటిని ఎరువులను కూడా మనం రైతులు తెచ్చుకొని యూరియా రూపంలో తర్వాత 319 రూపంలో ఫర్టిలైజర్ ట్యాంకులో మిక్స్ చేసుకొని మొక్కకి ఇవ్వచ్చు. అలాగే పొటాషియం కూడా మనము ఫర్టిలైజర్ ట్యాంకులో వేసి నీళ్ళలో కరిగే ఎరువుగా ఇవ్వచ్చు. అందులో ముఖ్యంగా మనము నీటిలలో కరిగే ఎరువుగా మనం వైట్ పొటాషియం రైతులు ఎక్కువగా మనం రికమెండ్ చేస్తూ ఉన్నాము. అది మార్కెట్లో 0060 అనే పేరుతో దొరుకుతుంది. ఇందులో మనం మోతాదు ఒకసారి గమనించినట్లయితే రైతు సోదరులు ఈ ఫర్టిలైజర్లు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఫర్టిగేషన్ ఎరువుల ట్యాంకుల ద్వారా మనము మొక్కలకి అందించేటప్పుడు వాటి యొక్క దశల వారీగా ఇవ్వాల్సి ఉంటుంది. మామూలు పద్ధతిలో సంవత్సరానికి 2 సార్లు ఇచ్చేస్తాం ఎరువుల్ని, మనం 2 సార్లు వేసేస్తాం, అయిపోతుంది అక్కడి పని. ఇక్కడ ఏంటంటే కొంచెంగా మొక్కకి మనము మనకి మనిషికి బాగలేనటువంటి మనిషికి ఏ విధంగా మనం సెలైన్ని దశల వారికి ఎక్కిస్తూ అతని శక్తివంతంగా తయారు చేస్తాము, అలాగే ఈ ఫర్టిగేషన్ అనే పద్ధతి ద్వారా ఇచ్చేటువంటి ఎరువులు మొక్కకి దశల వారీగా ఇచ్చినట్లయితే మేము ప్రతిపాదించినటువంటి ఎరువు చెప్పిన మోతాదును చెప్పిన విధంగా చెప్పిన దశలో వేసినట్లయితే రైతులు మంచి ఫలితాలు ఈ పంటల్లో ఆర్జించడానికి వీలవుతుంది. ఇందులో మనం గమనించినట్లయితే గిన ఈ ఫర్టిగేషన్ విధానంలో ఒక ఎకరాకి ఎరువులు వచ్చేసి మనకి మొదటగా వాడు పెట్టే దశలో బహార్ ట్రీట్మెంట్ అన్నాం కదండి మనం నిమ్మ తోటల్లో. ఈ బహార్ పద్ధతి ఇచ్చినాక మన మొక్కల్లో ఎరువులు వేసేసి నీళ్లు పెడుతూ ఉంటాం. ఆ సమయంలో ఫర్టిగేషన్ పద్ధతి మనం ఫాలో అయినట్లయితే గిన 40 కేజీల యూరియాని తీసుకొని మనము వాటిని 2 దఫాలుగా 40 కేజీల యూరియాని 15 రోజుల వ్యవధిలో, ఒక 15 రోజుల వ్యవధిలో అంటే వీక్లీ వన్స్ అనమాట, ఒక 2 టైమ్స్ ఇస్తే ఇది బహార్ ట్రీట్మెంట్ అంటే మనకి పూతకి గురి చేసేటప్పుడు బహార్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఫస్ట్ చెట్లను గుడి చేస్తాం. గుడి చేసిన తర్వాత మనం నీళ్లు పెట్టేసి ఎరువులు వేసేసి నీళ్లు పెడుతుంటాం. అది మాన్యువల్ పద్ధతులు ఎరువులు వేస్తాయి. ఈ ఫర్టిగేషన్లు ఏంటంటే ఈ యూరియాని తీసుకొని వచ్చి మనం ఫర్టిలైజర్ ద్వారా 2 దశలుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక దశ ఏంటి, పూత కాయ ఏర్పడే దశ. ఈ పూత కాయ ఏర్పడే దశలో మనం గమనించినట్లయితే ఒక 14 కేజీల ఇందులో యూరియాని 2 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి యూరియా రూపంలోను, 2 319 రూపంలోను యూరియాని 2 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో యూరియాని 14 కేజీలు తీసుకొని వచ్చి మనము 3 దఫాలుగా మొక్కలకి ఫర్టిలైజర్ ట్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటుగా 9 కేజీల 319 ఎరువుని మనము రైతులు ఒక 2 దఫాలుగా ఇవ్వవలసి ఉంటుంది. అక్కడికి మనకి వాడు పెట్టే దశ అయిపోయింది, పూత కాయ ఏర్పడే దశ అయిపోయింది, కాయ పెరుగుదల దశ ఒకటి ఉంటుంది. అంటే మనం ఎరువులు ఇచ్చిన తర్వాత కాయ నీట్గా అప్పుడు ఏర్పడి ఉంటుంది, అది పెరుగుదల మొదలై కాయ సైజు పెరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఇప్పటివరకు మనం ఏం ఎరువులు ఇచ్చాము, యూరియా నత్రజనిని యూరియా రూపంలోను 319 రూపంలోనూ మనం మొక్కకు అందజేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి మొక్క కాయలు ఏర్పడే దశలో అతి ముఖ్యమైనటువంటి పోషకం వచ్చేసి పొటాషియం. ఈ పొటాషియం మనము కాయ ఎదుగుదల దశలో రైతులు ఖచ్చితంగా ఇచ్చినట్లయితే కాయ యొక్క సైజు పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. అలాగే దాంతోపాటు చెట్లకి రోగాలకు తట్టుకునేటువంటి రోగ నిరోధక శక్తి కూడా మొక్కల్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనం వాటి యొక్క మోతాదు గమనించినట్లయితే రైతులు 25 కేజీల ఎంఓపి అంటాం కదా, అది మాన్యువల్గా వేసే పద్ధతిలో ఎంఓపిని వాడతారు. ఇక్కడ వైట్ పొటాషిని 25 కేజీలు తీసుకొని మన రైతు సోదరులు 4 సార్లుగా 15 రోజుల వ్యవధిలో ప్రతి 3 లేదా 4 రోజులు చొప్పున వేసుకొని ఇంటర్వెల్స్ లాగా పెట్టుకొని 15 రోజుల వ్యవధిలో ఒక 4 దఫాలుగా ఇచ్చుకున్నట్లయితే కాయ ఎదుగుదల దశలో మంచి ఫలితాలు అనేది నిమ్మ తోటలో గమనించవచ్చు. అలాగే కాయ పక్వ దశ అంటే మనకి కాయ కోసుకునే దానికి ముందు పక్వ దశ అంటుంటాము. ఆ కాయ పక్వ దశలో ఉన్నప్పుడు మనము ఒక 25 కేజీల వైట్ పొటాషియం మనం తర్వాత తీసుకొని ఒక 4 సార్లు అంటే 4 సార్లు ఇచ్చుకున్నట్లయితే ఫర్టిగేషన్ ద్వారా ఈ నిమ్మజాతి పంటల్లో ఈ ఫర్టిగేషన్ విధానంలో ఎరువుల్ని సమర్థవంతంగా మనం వినియోగించుకొని మంచి ఫలితాలు, మంచి క్వాలిటీతో కూడినటువంటి దిగుబడిని రైతులు ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇందులో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రైతులు ఈ మాన్యువల్ పద్ధతిలో యాంత్రికంగా చెట్లుకి ఎరువులు వేసే పద్ధతిలో కానీ అలాగే ఈ ఫర్టిగేషన్ పద్ధతిలో కానీ ఎరువుల్ని ప్రతిపాదించిన ఎరువుల రూపంలోనే వేయండి. ఎక్కువ మంది రైతులు కాంప్లెక్స్ ఎరువుల్ని వాడడం జరుగుతుంది. ఆ కాంప్లెక్స్ ఎరువుల్ని వాడడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే అందులో 20కి 20 అట్లా అన్నీ కలిసి ఉంటాయి, మనం ఎందుకు సింగిల్గా వేయటం వల్ల మనకి అదనపు ఖర్చు వస్తుంది, రేట్ ఎక్కువ పెరుగుతుందని ఆలోచిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ ఎరువుల వాడకం ఎక్కువ వాడడం వల్ల మొక్కల్లో
మోతాదు మించి వాడడం కూడా జరుగుతుంది. మొక్కలు ఎక్కువ రోగాలు రావడానికి కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎప్పుడు కూడా రైతులు సూటి ఎరువులనే వాడవలసి ఉంటుంది. అందులో ఉదాహరణకి యూరియాని నత్రజనిని యూరియా రూపంలోను, తర్వాత భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లోను రూపంలోను, అలాగే పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ ఇస్తేనే మంచిది. ఈ స్ట్రైట్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల చెట్టు ఎదుగుదల బాగుండడమే కాకుండా వాటిలో వచ్చేటువంటి రోగాలు కూడా చాలా వరకు మనం అదుపు చేయడానికి వీలవుతుంది. ఓకే సార్, మరి సూక్ష్మ పోషకాల నివారణ చర్యలు ఈ మొక్కలో ఎలా ఉపయోగపడతాయి? మనము ఒక మొక్క ఎదగడానికి ఏదైనా కానీ ప్రధానంగా సూక్ష్మ స్థూల పోషకాలు అవసరం ఉంటుంది. ఇంతవరకు మనము సూక్ష్మ పోషకాలు కాకుండా స్థూల పోషకాలు, ప్రధాన పోషకాల గురించి మనం మాట్లాడడం జరిగింది. చాలామంది రైతులు కూడా వీటికి ఏమైనా అవగాహన కూడా లేదు. ఇవి యూరియా సూపర్ పొటాష్ వేస్తే సరిపోతుంది, మిగతా పోషకాలతో మనకు పని లేదని చెప్పేసి సగం మంది రైతులు, మేము గమనించిన దాంట్లో ఒక 50% మంది రైతుల వరకు ఇప్పటికి కూడా సూక్ష్మ పోషకాల విషయంలో సరైన అవగాహన లేకుండా ఉన్నారు. కొంతమంది ఇంతవరకు రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ లేదా మాలాగా సైంటిస్టులతో జరిగిన ఇంటరాక్షన్స్లోనూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లోనూ తెలుసుకోవడం వల్ల వివిధ రకాల రూపంలో సూక్ష్మ పోషకాలు వాడడం జరుగుతుంది. మనం నిమ్మజాతి పంటల్లో సూక్ష్మ పోషకాలు గమనించినట్లయితే ముఖ్యంగా జింకు లోపము, ఐరన్ లోపము, మ్యాంగనీషు, మెగ్నీషియము, బొరాను ఇలాంటివంటి ముఖ్యమైనటువంటి సూక్ష్మ పోషకాల లోపాలు మనం గమనిస్తూ ఉంటాం. ఇందులో ఉదాహరణ మనం ఒక లోపం గమనించినట్లయితే ఇప్పుడు ఐరనే మనకు ఏదన్నా ఒక చెట్లలో ఐరన్ లోపం అనేది గమనించినట్లయితే ఆ చెట్టు అనేక పత్రహరితం అనేది ఆకుపచ్చగా ఉండకుండా పాలిపోయినట్టు ఉంటుంది, తెల్లగా తయారవుతుంది. ఇలాంటి సందర్భంలో మనం ఐరన్ అనేది మొక్కలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఐరన్ జింకు ఈ సూక్ష్మ పోషకాలన్నింటినీ కూడా మనము ఒక మిశ్రమం రూపంలో తయారు చేసుకొని మొక్కలకి అందించవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆ మిశ్రమాల యొక్క మోతాదు మనం ఒకసారి గమనించినట్లయితే కినా జింకు సల్ఫేట్ అనేటువంటి దాన్ని 5 గ్రాములు మరియు ఐరన్ సల్ఫేటు 2 గ్రాములు, అలాగే ఐరన్ సల్ఫేటు ఫెర్రస్ సల్ఫేటు రెండును ఒకటే అవి రెండిటికి పర్యాయ పదాలు. అలాగే మ్యాంగనీస్ సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేటు ఈ మూడింటిని 2 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి కలుపుకోవాలి. అలాగే బొరాన్ని బొరాక్స్ రూపంలో అందిస్తారు, అది లీటర్కి 1 గ్రాము చొప్పున. అలాగే 10 గ్రాముల యూరియా, 6 గ్రాముల సున్నం పొడిని కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతా రైతులు తయారు చేసుకొని ఆ చెప్పినటువంటి మోతాదులో చెట్లకి సంవత్సరానికి ఒక 4 సార్లు వాటిపైన పిచికారి చేసుకున్నట్లయితే చెట్లలో ఉన్నటువంటి అన్ని సూక్ష్మ పోషకాల లోపాలు సవరించబడి తగిన దిగుబడి రైతులు ఆర్జించవచ్చు. ఇందులో మనకి సూక్ష్మ పోషకాలు వీటిని తయారు చేసుకొని వీలు లేదు అనుకున్నటువంటి రైతులు, అంటే ఇవన్నీ మేము కలుపుకోలేము, సింగిల్గా మేము విడిగా తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనుకున్నటువంటి రైతులకి మనకి రెడీమేడ్గా మార్కెట్లో చాలా అందుబాటులోకి వచ్చాయండి. అందులో రైతులు ఎక్కువగా వాడేటువంటి దాన్ని ఫార్ములా 4 అని వాడుతుంటారు. అలాగే అగ్రోమిన్ మ్యాక్స్ లేదా ఫార్ములా 4 అనే పేరుతో పిలుస్తూ రైతులు ప్రైవేట్ కంపెనీలు తెచ్చుకొని వాడుతూ ఉంటారు. అలాగే మనకి ఈ మధ్య IAHR బెంగళూరు వాళ్ళు కూడా ఈ ఒక్కొక్క ఏ పంటకి ఆ పంటకి సపరేట్గా పంట స్పెసిఫిక్ అంటామన్నమాట, క్రాప్ స్పెసిఫిక్ మైక్రోన్యూట్రియంట్స్ డెవలప్ చేయడం జరిగింది. అందులో ఆర్కా సిట్రస్ స్పెషల్ అనేటువంటి దాన్ని IAHR బెంగళూరు వాళ్ళు తయారు చేసి అలాగే వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. దాన్ని మనము లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున వేసుకొని కొట్టుకున్నట్లయితే అది తక్కువ ఖర్చు తక్కువ, మిగతా ఫార్ములా 4తో పోల్చుకుంటే తక్కువ రేటు, పనితనం ఎక్కువ, వెరీ ఎఫిషియెంట్ అనమాట. చాలా బాగా సమర్థవంతంగా మొక్కలకు ఉపయోగపడుతుంది. వీటిని కింద మనం తెచ్చుకొని రైతులు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొక్కల్లో వచ్చేటువంటి సూక్ష్మ పోషకాల నివారణను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఓకే సార్, చిన్న విరామం తీసుకుందాం. పసిడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. జనమంతా నిర్ణయించుకుని భారత భాగ్యం మార్చేను, అడుగు అడుగున జనమంతా మోదీజీ వెంట నడిచేను. 8 ఏళ్లలో అసంభవాన్ని సంభవంగా మార్చేశా, దాని ఫలితమే సూర్యకాంతులు పశ్చిమాన విరజిమ్మేను. చీకటి పోయి వెలుగు వచ్చును, ఇప్పుడింక ఇది నవోదయం. భారతము నవభారతము, ఈ 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 భారతము నవభారతము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
అంతటా భారతదేశపు విజయ ఢంకా మోగేను. ఉక్రెయిన్లు విజయం సాధించేను మన ఆపరేషన్ గంగా. ఈ 8 ఏళ్లలో భారత్లో సంచార విప్లవం సాగేను. ఎటు చూసినా ఇంటర్నెట్, ప్రతి చేతిలోన యూపీఐ. రైతన్నలు తమ పంటలకు సరిధరను పొందగా చూశాము. మహిళా మణులు గౌరవాన్ని పొందుతుండగా చూశాము. విశ్వవేదికన ప్రతిధ్వనించెను భారత కీర్తుల గానమే. ఈ భారతము నవ భారతము, 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 ఈ భారతము నవ భారతము. నిరాశ్రయుల జీవితాన నవ శుభోదయం చూడగా. ఈ 8 ఏళ్లలో కోట్లలో పక్కా ఇళ్ళు నిర్మితమయ్యాయి. కరోనా వంటి మహమ్మారితో పోరాడింది భారతం. కోట్లాది మందికి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి ఆదర్శమయ్యను భారతం. విశ్వమంతటికి భారత్ పై కొత్త ఆశలు చిగురించే ఆత్మనిర్భరమయ్యను భారత్. పేదరికం తగ్గగా వెనుకబడిన వారికి గుర్తింపు, దళితులకు సంక్షేమం కలిగే. భారతదేశం అంటే ఏమిటో విశ్వమంతటికి విదితమయ్యే. ఇప్పుడు భారత్ ప్రతిన పూనెను ఇంకెంతో సాధించాలని. ఈ భారతము నవ భారతము, ఈ భారతము నవ భారతము, ఈ భారతము నవ భారతము, ఈ భారతము నవ భారతము. వందే మాతరం, వందే మాతరం. పసిడి పంటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మరి చీనీ మరియు నిమ్మ తోటల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇందులో పిందె పూత రావడానికి గల కారణాలు మరియు వాటి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటారు? సాధారణంగా మనకి ఈ నిమ్మ జాతి పంటల్లో పిందె పూత రావడం అనేది సాధారణంగా మనకు రైతులందరూ కూడా గమనిస్తూ ఉంటారు. దీనికి ప్రధానంగా కారణాలు మనం గమనించినట్లయితే నీళ్లు పెట్టడంలో ఒడిదుడుకులు, అలాగే వాతావరణంలో మార్పులు, మొక్కల్లో జరిగేటువంటి హార్మోన్లలో మార్పులు, ఈ 3 ప్రధాన కారణాలుగా మనం పరిగణించవచ్చు. అలాగే ఈ మొక్కల్లో పిందె పూత రావడం అనేది కొన్ని రకాల పోషక లోపాల వల్ల కూడా జరుగుతుంది. అంటే సరైన మోతాదులో సరైన ఎరువుల యాజమాన్యం చేపట్టకపోవడం వల్ల కూడా ఒక కారణంగా మనం పరిగణించవచ్చు. కాబట్టి ఇందులో ఎక్కడికైతే నిమ్మజాతి పంటల్లో పిందె పూత రాలుతూ ఉన్నటువంటి రైతులు ఈ వాటి యొక్క సవరణకి ప్లానోఫిక్స్ అనేటువంటి హార్మోన్ మందుని మనకి మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుందండి. దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు చెప్పినటువంటి మోతాదు, కరెక్ట్గా ఎంత మోతాదులో ప్లానోఫిక్స్ వాడాలనేది కంపల్సరీగా రైతులు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా రైతులు ఏంటంటే పురుగు మందులు లేదా శిలీంధ్రం మందులు, ఫంగిసైడ్స్ వాడేటప్పుడు మనం చెప్పిన దానికంటే కొంచెం అటు ఇటు వేసి కొడుతుంటారు. అందులో కొట్టినా అంత ఇబ్బంది రాకపోవచ్చు, కానీ ఈ హార్మోనల్ మందు కొట్టేటప్పుడు మాత్రం రైతులు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. హార్మోన్ మందులు అనేవి చెప్పినటువంటి మోతాదులో చెప్పిన టైంలో కొట్టడం వల్లనే సత్ఫలితాలు రావడం జరుగుతుంది. ఈ ప్లానోఫిక్స్ అనే మందును 4.5 లీటర్కి 1 ml లేదా 10 లీటర్లకి 2.5 ml కలుపుకొని చెట్లపైన పిచికారి చేసుకోవచ్చు. లేదా అది దొరకకపోతే 2,4-D అనేటువంటి హార్మోన్ మందును తీసుకొని మనకి దాన్ని 10 ppm సొల్యూషన్ అంటారు. దాన్ని 100 లీటర్ల నీటిలో 1 ml పోసుకొని మనము 1 గ్రాము కలుపుకొని మనము అందులో పిచికారీ చేసుకొని ఈ పిందె పూత రాలడాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఓకే సార్, మరి ఈ చీనీ మరియు నిమ్మ తోటల్లో కొమ్మల కత్తిరింపులు ఎలా చేసుకోవాలంటారు? ఈ కొమ్మల కత్తిరింపులు అనేది చాలా వరకు రైతులు వాళ్ళకి ఎప్పుడు చెట్టు చనిపోవడం కానీ లేకపోతే ఎప్పుడైతే చెట్టు పాడైపోతుందో అప్పుడు మాత్రం చేయాల్సిన సమయాల్లో చేయకుండా వదిలేస్తున్నారు. కొమ్మ కత్తిరింపులు అనేది సాధారణంగా వేసవి కాలంలో నిమ్మజాతి పంటలో పంట కోయడం అనేది జరుగుతుంది. అప్పుడు మంచి దిగుబడి వస్తుంది, అలాగే మంచి రేటు కూడా రైతులకు రావడం జరుగుతుంది. ఆ వేసవి ఏప్రిల్, మే, జూన్ నెలలో అయిపోతుంది. ఆ టైంకంతా నిమ్మ తోట పంటల కోతంతా కూడా అయిపోతుంది.
అయిపోయినటువంటి ఆ నిమ్మ తోటల్లో కానీ లేదా బత్తాయి తోటల్లో కానీ ఎండిపోయినటువంటి కొమ్మల్ని మనము జూన్ జూలై లేదా అప్ టు ఆగస్టు వరకు కూడా మనము కొమ్మ కత్తిరింపులను చేయవలసి ఉంటుంది. కంపల్సరీగా ఇందులో ప్రతి ఒక్క రైతు ముఖ్యంగా ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. ఇందులో ప్రధానంగా మనము కొమ్మ కత్తిరింపులు ఏ విధంగా చేయాలనే దాన్ని గమనించినట్లయితే మనము అందులో కిందికి బాగా వాలిపోయినటువంటి మనకి కాయలు కాయకుండా కిందికి కాలిపోయి ఎండిపోయినటువంటి కొమ్మ భాగాన్ని కత్తిరించాలి. అలాగే వ్యాధి కానీ పురుగులు పట్టినటువంటి వృధాగా ఉన్నటువంటి కొమ్మల్ని, వ్యాధి వచ్చినటువంటి కొమ్మల్ని, ఎండిపోయినటువంటి కొమ్మ భాగాల్ని అనే భాగాన్ని కూడా కట్ చేయాలి. అలాగే చెట్టుకు బాగా సూర్యరశ్మి సోకే విధంగా మధ్యలో ఉన్నటువంటి అనవసరమైన కొమ్మలన్నింటినీ కూడా మనం కట్ చేయడం వల్ల దానివల్ల ఉపయోగాలు కూడా మనం గమనించినట్టయితే సూర్యరశ్మి బాగా పుష్కలంగా చెట్లకు అందుతుంది. తద్వారా కిరణజన్య సంయోక్రియ బాగా చేసుకోబడి చెట్లలో మంచి కాయ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కొమ్మ కత్తిరింపులు కట్ చేసిన తర్వాత మెయిన్గా రెండు ప్రధాన చెట్టుకి ఒక కొమ్మను ఉంచుకొని సైడ్ పక్క బ్రాంచుల్ని పక్క కొమ్మల్ని కొన్ని రెండు అటువైపు ఇటువైపు రెండు ఉంచుకొని మిగతా ఎక్సెస్గా అంటే ఎగస్ట్రాగా ఉండేటువంటి అనవసరమైన కొమ్మల్ని మనము తగ్గించుకోవచ్చు. ఈ కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల కూడా మనము అంతర్కృషి బాగా చేయడానికి వీలుంటుంది. అలాగే కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత ప్రతి ఒక్క రైతు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఫంగిసైడ్, ఏదైనా బ్లైటాక్స్ కానీ బ్యావిస్టిన్ కానీ ఏదైనా ఫంగిసైడ్ను మా దానిపైన పిచికారి చేయవలసి ఉంటుంది. ఆ కత్తిరించినటువంటి కొమ్మల యొక్క భాగాల నుంచి ఏదైనా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వెళ్ళి దానికి ఇన్ఫెక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆ కొమ్మ పైన ఈ కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే ఈ ఏదైనా ఫంగిసైడ్స్ ఏవైనా కానీ మనం శిలీంధ్ర మందుల్ని పిచికారి చేయవలసి ఉంటుంది. సున్నపు నేలల్లో ఇనుము ధాతు లోపాన్ని ఎలా సవరించుకోవాలంటారు? సాధారణంగా మనకి ఈ సున్నపు నేలల్లో మనం కామన్గా చూసినట్లయితే సర్వసాధారణంగా ఐరన్ లేదా ఇనుము లోపం అనేది బాగా గమనించవచ్చు. వీటిల్లో ఈ ఐరన్ లోపాన్ని మనం రైతులు గమనించినట్లయితే ఈ చెట్లల్లో ఆకుల్లో లోపాలు మనం గమనించినట్లయితే చెట్టు ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి పాలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా అందరూ రైతులు గమనించినటువంటి లోపలక్షణం. ఈ సున్నపు నేలల్లో ఉండేటువంటి ఐరన్ లోపాన్ని గమనించినటువంటి రైతులు ఎవరైనా అందులో వాటి యొక్క ఐరన్ లోపాన్ని తగ్గించడానికి వాళ్ళు ఐరన్ సల్ఫేట్ అనేటువంటి మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని లీటర్ నీటికి 2 గ్రాములు, దాంతోపాటుగా 10 లీటర్ల నీటికి నిమ్మ ఉప్పు అని మార్కెట్లో దొరుకుతుందండి. ఆ నిమ్మ ఉప్పుని 10 లీటర్ల నీటికి 2 గ్రాముల చొప్పున కలుపుకొని ఈ నిమ్మ తోటల్లో ఐరన్ లోపం ఉన్నటువంటి భూముల్లో వేసినటువంటి నిమ్మ తోటల పైన 15 రోజుల వ్యవధిలో లేదా 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఒక 2 సార్లుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ నిమ్మ జాతి పంటలు అన్నింటిలో కూడా మనకి ఐరన్ లోపాన్ని మనం సమర్థవంతంగా సవరించవచ్చు. ఓకే సార్, మరి నిమ్మ తోటల్లో అలాగే కొమ్మ కత్తిరింపుల గురించి చెప్పారు. అలాగే అంటే ఆకులకి ఏదైనా చీడ వస్తే ఎలా నివారించవచ్చు వాటిని? చీడపీడలు అంటే మీరు అన్నట్టుగా ఇందులో 2 రకాలుగా చెప్తుంటామండి. ఒకటి తెగుళ్ళు వస్తాయి, అలాగే పురుగులు వస్తూ ఉంటాయి. ఆ తెగుళ్ళు పురుగులు 2 రకాలుగా విభజించవచ్చు. వాటిలో సాధారణంగా మనకి అంటే మనము సాధారణంగా నిమ్మ తోటలో వచ్చేటువంటి ప్రధాన తెగుళ్ళ కింద చూస్తే గజ్జి తెగులు అని చూస్తుంటామండి. దాన్నే రైతులు నెల్లూరు జిల్లాలో రైతులు బొబ్బరి తెగులు అంటుంటారు. ఇక్కడ మిగతా ఏరియాలలో రైతులు క్యాంకర్ అని కూడా అంటుంటారు. క్యాంకర లేదా బొబ్బరి తెగులు లేదా నిమ్మ గజ్జి తెగులు అని అంటుంటారు. ఈ తెగులు సాధారణంగా ఈ వానాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది రైతులు ఈ సీజన్లలో ముఖ్యంగా వస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో రైతులు మనం లక్షణాలకు గమనించినట్లయితే ఆకులపైన, కొమ్మలపైన, కాయలపైన బుడిపెల్లలాగా బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి బుడిపెలు మచ్చల్లాగా బుడిపెల రూపంలో మచ్చలుగా వస్తూ ఉంటుంది. ఇలాంటి కాయలకు మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉండదు. దిగుబడి బాగా తగ్గడమే కాకుండా మార్కెట్లో వచ్చినటువంటి కాయలు కూడా మార్కెట్లో ధర రైతు బాగా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వీటి యొక్క నివారణకి మనం రైతులు బ్లైటాక్స్ అనేటువంటి మందు, కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు బ్లైటాక్స్ అనే ట్రేడ్ నేమ్ పైన దొరుకుతుంది. ఈ బ్లైటాక్స్ మందుని లీటర్ నీటికి 3 గ్రాములు, అలాగే స్టెప్టోసైక్లిన్ అనేటువంటి యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ మందు కూడా తీసుకొని లేదా స్టెప్టోసైక్లిన్ లేదా ప్లాంటమైసిన్ అనే పేరుతో కూడా మార్కెట్లో లభిస్తుంది. ఈ రెండిట్లో ఏది దొరికినా ఆ మందును రైతులు తీసుకొని ఈ బ్లైటాక్స్ అనే మందులో 10 లీటర్ల నీటికి 1 లేదా 2 గ్రాముల చొప్పున అందులో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ క్యాంకర్ లేదా బొబ్బరి తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే మనకి పురుగులు కూడా సాధారణంగా వచ్చేటువంటి పురుగులు కూడా మనం గమనించినట్లయితే ఈ లేతగా మనము మైక్రోన్యూట్రియంట్స్ కానీ ఎరువులు కానీ కొట్టిన తర్వాత అప్పుడే చెట్లు బాగా మనము బహార్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాటిల్లో పూత అనేది రావడం జరుగుతుంది.
అప్పుడప్పుడు లేత ఆకులు ఇగుర్లు రావడం జరుగుతుంది. ఈ లేత ఆకులు ఇగుర్ల పైన పురుగులు అనేది రసం పీల్చే పురుగులు, ఆకు తినే పురుగులు వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మనం రైతులు 10,000 ppm వేప నూనె కానీ మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ 10,000 ppm ఉన్నటువంటి వేప నూనె తీసుకొని వచ్చి, లేదా 1,500 ppm కూడా వేప నూనె దొరుకుతుంది. ఈ వేప నూనెని మనము లీటర్కి 2 నుంచి 5 ml చొప్పున చెట్టు యొక్క వయసును బట్టి మనము లీటర్కి చిన్న చెట్లు అయితే 2 ml, బాగా పెద్ద వయసు ఉన్నటువంటి చెట్లకైతే 5 ml వరకు కూడా మనము కలుపుకొని ఒక లీటర్ కలుపుకొని చెట్లపైన పిచికారి చేసుకోవచ్చు. అయినా కొంతవరకు బాగా సివియర్గా ఉంటే ఆ ముడత కానీ, లేదా వాటిపైన రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉన్నా కానీ మనకి ముడత వచ్చినట్లయితే ప్రొఫినోఫాజ్ అనేటువంటి మందును 1 లీటర్ 2 ml కలుపుకొని మొక్కలపైన పిచికారీ చేసుకోవచ్చు. ప్రొఫినోఫాజ్ దొరకని పక్షంలో ఇమిడాక్లోపిడ్ అనేటువంటి మందు కూడా మన మార్కెట్లో అందుబాటులో ఉంది. అది 1 లీటర్ నీటికి 0.4 ml చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు. అలాగే రైతుల సోదరులు పిచికారి చేసుకునేటప్పుడు ఈ వెట్టింగ్ ఏజెంట్ అంటుంటాం, గమ్ అని అంటుంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఈ మందుతో పాటు గమ్ము కూడా లీటర్ నీటికి 0.5 ml కలుపుకొని అందులో వాడినట్లయితే ఈ కొట్టినటువంటి మందు చెట్టుకు బాగా అంటుకొని అది సమర్థవంతంగా చెట్టుకు ఉపయోగపడే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ గమ్ము వాడకాన్ని కూడా రైతులు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే సార్, మరి నిమ్మ తోటలో మొక్కల ఎంపిక ఎలా చేసుకోవాలంటారు? సాధారణంగా రైతులు ఏం చేస్తున్నారంటే నిమ్మ తోటల్లో తెలిసినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళటము, వాళ్ళ చెట్లు బాగున్నాయనో, లేకపోతే వాళ్ళ దిగుబడి బాగా వచ్చిందని, పక్క రైతుకి మంచి దిగుబడి వచ్చింది, ఆ చెట్టు నుంచి తీసుకెళ్ళి ఇత్తనాలు పోసుకుంటే మాకే ఆ కాయలు వచ్చేస్తాయని చెప్పేసి రైతుల దగ్గర నుంచే తీసేసుకొని, అలాగే ఎటువంటి గుర్తింపు లేని నర్సరీల దగ్గర నుంచి నిమ్మ చెట్లు ఎంపిక చేసుకుంటూ ఉంటారు. దానికి ప్రధానంగా మనం కారణాలు గమనించినట్లయితే, ఒకటి రేట్ ఎక్కువ ఉండడం వలనో, లేకపోతే రేటు దగ్గరలో ఉండటం వలనో, అట్లా రకరకాల కారణాలతో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు లేదా మొలకలు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ నిమ్మలో ప్రధానంగా మనం గమనించినట్లయితే, ఒకటి మొలకలు నాటడం జరుగుతుంది. మొలకలు అంటే విత్తనం నుంచి వచ్చినటువంటి చెట్లు. రెండోది అంట్లు, రంగపూర్ లైమ్ నిమ్మ మీద కట్టినటువంటి అంట్లు మొక్కల్ని కూడా మొక్కలుగా నాటడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనము అంట్ల మొక్కల్ని మాత్రం రైతులకి ఎక్కువగా మనము వాళ్ళకి ప్రతిపాదించడం లేదు. ఇంతకుముందు పాత పద్ధతుల్లో అయితే అంటు మొక్కలు రైతులు బాగా వాడేవారు. అంట్లు కొంచెం 1 సంవత్సరం ముందుగానే దిగుబడికి త్వరగా వస్తుంది, పంట కాపు అనేది త్వరగా వచ్చేస్తుందని చెప్పేసి వెళ్తూ ఉంటారు. కాకపోతే మనం గమనించినట్లయితే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అంటే రాబోయే రోజుల్లో, అంటే 10-20 సంవత్సరాల యొక్క వాటి యొక్క లైఫ్ స్పాన్ తీసుకున్నట్లయితే వాటి యొక్క పర్ఫార్మెన్స్, వాటి యొక్క దిగుబడి అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుందని చెప్పేసి, మనము రోగాల యొక్క శాతం కూడా మనకు పెరుగుతుందని చెప్పేసి మనం మొలకల్నే రైతులకి మనము సిఫారసు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకు నిమ్మలో ఈ పెట్లూరు పులుసు నిమ్మ అనేది చాలా ప్రాచుర్యం పొందినటువంటి రకం. మా పెట్లూరు సంస్థ వాళ్ళు, నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు వాళ్ళు రూపొందించినటువంటి పెట్లూరు పులుసు నిమ్మ. అలాగే బాలాజీ అనేటువంటి రకాన్ని పెట్లూరు నిమ్మ పరిశోధన స్థానం వాళ్ళు కాకుండా తిరుపతి పరిశోధన స్థానం, నిమ్మ పరిశోధన స్థానం వాళ్ళు బాలాజీ అనే రకాన్ని రూపొందించడం జరిగింది. అలాగే 2022లో వకుల అనేటువంటి రకాన్ని కూడా వాళ్ళు కొత్త రకాన్ని కూడా నిమ్మలో తయారు చేయడం జరిగింది. ఈ రకాలను కూడా ప్రజెంట్ రైతులు కల్టివేషన్లో ఉంది. ఇందులో మనకి బాలాజీ, పెట్లూరు పులుసు నిమ్మ ప్రజెంట్ రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఈ రకాలని మనం ఎలా ఎంపిక చేసుకోవాలంటే, రైతులు గుర్తింపు పొందినటువంటి సర్టిఫైడ్ నర్సరీస్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. అలాగే ముఖ్యంగా బయట రైతుల పొలాల్లోంచి ఏ చెట్ల నుంచి అంటే ఆ చెట్ల దగ్గర నుంచి మనము విత్తనాలు సేకరించి నారు పోసుకొని వేసే పద్ధతి రైతులు మానుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అది అలా చేయటం వల్ల రైతులకి వాళ్ళ తాత్కాలికంగా వాళ్ళు లాభపడుతున్నారని చూస్తున్నారు, కానీ ఆ మొక్కలు వచ్చిన తర్వాత వాటిలో రోగాలు అధికంగా రావడము, 10 సంవత్సరాలు కూడా నిండకముందు అవి వేరుకుళ్ళు తెగులు, రకరకాల తెగులు వచ్చి చనిపోవడం జరుగుతూ ఉంది వీటిల్లో. అందువల్ల మనకి రైతులు ఆ ఎంచుకున్నటువంటి మొక్కల ఎంపికలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్టిఫైడ్ అయినటువంటి గుర్తింపు పొందినటువంటి సంస్థల నుంచి మాత్రమే, నర్సరీ నుంచి మాత్రమే మొలకలు లేదా అంట్లు తెచ్చుకోవాలి. బత్తాయిలో చూసుకున్నట్లయితే కన్నా మనకి అంటు మొక్కలు శ్రేష్టం. రంగపూర్ లైమ్ మీద అంటు కట్టినటువంటి రకాన్ని మనం అంటు మొక్కల్నే బత్తాయి చెట్లలో, బత్తాయి పంటలో వాడుకోవడం రైతులకి మనం సిఫారసు చేయడం జరుగుతుంది. ఆ తెచ్చుకున్నటువంటి అంటు వాళ్ళు నిజంగా దాంట్లో కట్టారా, వీళ్ళు గుర్తింపు పొందినటువంటి నర్సరీ అనేది రైతులు గమనించాల్సి ఉంటుంది. గమనించి గవర్నమెంట్ నర్సరీలు కానీ లేదా ప్రైవేటు అయితే మంచి గుర్తింపు ఉన్నటువంటి నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకొని వాటిని తెచ్చి పెంచుకోవాల్సిందిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, మరి నిమ్మ తోటలో వేరుకుళ్ళు తెగులు, దాని నివారణ గురించి తెలియచేయండి.
ప్రస్తుత రోజుల్లో నిమ్మజాతి పంటల్లో వేరుకుళ్ళు తెగులు అనేది చాలా ప్రధాన సమస్యగా రైతులను బాధిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా తోటల్లో లేదా నిమ్మజాతి పంటల్లో వేరుకుళ్ళు తెగులు రావడానికి ప్రధాన కారణాలు మనం గమనించినట్లయితే, ఒకటి సరైన మొక్కల ఎంపిక లేకపోవటము, రెండు ఆల్రెడీ ఆ తెగులు వచ్చినటువంటి మొక్కల ఉండేటువంటి పొలాల్లోంచి చెట్లు లేదా విత్తనాలు తీసుకొచ్చి నాటుకోవటము, అలాగే సరైన సమయంలో వీళ్ళు వాటి యొక్క ఎరువుల యొక్క మోతాదులు సరైన సమయంలో వేయకపోవటము లేదా అధికంగా వేయటము, రసాయన ఎరువుల మోతాదు విపరీతంగా విచక్షణ రహితంగా వాడటము, ఇవన్నీ ప్రధాన కారణాలుగా మనం చెప్పవచ్చు. అలాగే గడ్డి మందుని విచక్షణ రహితంగా రైతులు ఎక్కువ కొట్టడం వల్ల నేలలో వాటి యొక్క స్థానం అనేది బాగా పాడైపోయి మనం వేసినటువంటి మందులు కూడా పని చేయకుండా ఆ చెట్లు పాడైపోవడానికి మేజర్ ఆస్కారంగా ఉంది. ప్రస్తుత రోజుల్లో వేరుకుళ్ళు తెగులు అనేది తగ్గకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం కూడా మనం గమనించవచ్చు. ఈ వేరుకుళ్ళు తెగులు వచ్చినటువంటి మొక్క మనకి చూసినట్లయితే మనకు చెట్టు విపరీతంగా సడన్గా ఉన్నట్టుండి కాయ, పిందె, పూత అనేటివి అన్నీ కూడా పిందె, పూత అనేది బాగా రావడం జరుగుతుంది. చెట్టు కొంచెం ఎండిపోతూ పూత, కాయ అనేది విపరీతంగా వచ్చి సడన్గా ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. అది మనం ఎక్స్టర్నల్గా మన కంటితో చూసి నిర్ణయించేటువంటి లక్షణం. అలాగే మనము ఇది వేరుకుళ్ళు తెగులా కాదని పూర్తిగా నిర్ధారించుకోవడానికి చనిపోయే ఆ ఎఫెక్ట్ అంటే దానికి లోనైనటువంటి చెట్టు, అనుమానంగా ఉన్నటువంటి చెట్టుని మనము తవ్వి వేర్లు గమనించినట్లయితే, ఆ వేరు తవ్వి చూసినట్లయితే వేరు వ్యవస్థ పైన దానిపైన చర్మం లేదా స్కిన్ అంటాం కదా, ఆ తోలు అనేది ఊడిపోతూ ఉంటుంది. కుళ్ళిపోయినటువంటి వాసన, నల్లగా కుళ్ళిపోయి ఉంటుంది. మనం బాగా సివియర్ స్టేజ్లో ఉన్నట్టయితే వాసన కూడా వస్తుంది దాని పక్క నుంచి. దాన్ని చూసిన తర్వాత మనము దాన్ని వేరుకుళ్ళు తెగులుగా నిర్ధారించుకోవచ్చు. ఈ వేరుకుళ్ళు తెగులు వచ్చినటువంటి మొక్కలకి రైతు సోదరులు వీలైనంత వరకు వెంటనే గమనించి చెట్లలో ఏం జరిగింది, ఆ చెట్టు పోతుంటే ఇది మామూలు రోగమే కదని చెప్పేసి వదిలేయకుండా వాటిని మనం వెంటనే గమనించి ఆ వచ్చినటువంటి చెట్టుని పీకేసి పొలానికి దూరంగా కాల్చివేయాల్సి ఉంటుంది, దానికి పూర్తిగా నిర్మూలించాల్సి ఉంటుంది. అలాగే వేరుకుళ్ళు తెగులు వచ్చినటువంటి చెట్ల నుంచి వేరే చెట్లకి పాదుల ద్వారా నీళ్ళను పారించడం చేయకూడదు రైతులు. అలా చేయటం వల్ల శిలీంధ్రం అనేది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు పాకి చాలా త్వరగా పొలమంతా వ్యాపించి పొలమంతా నాశనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరుకుళ్ళు తెగులు వచ్చినప్పుడు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ వేరుకుళ్ళు తెగులు నివారణలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఈ బిందు సేద్యం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలా వరకు శిలీంధ్రం యొక్క వ్యాప్తిని మనము ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోగలిగితే చెట్టుకు నీరు ఒకదాని నుంచి ఒకటి పారదు కాబట్టి మనం దాని నుంచి కొంతమేర తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ని మనము వాడటం అనేది చాలా మంచిది. రోగాల్ని అదుపు చేయడమే కాకుండా దిగుబడిని పెంచుతుంది. చాలా విషయాల్లో చాలా రకాలుగా మన డ్రిప్ ఇరిగేషన్ అనేది రైతులకు ఉపయోగపడుతుంది. ఈ వేరుకుళ్ళు తెగులు నివారణ మనం గమనించినటువంటి చెట్టుని వెంటనే బాగా సివియర్గా ఎఫెక్ట్ అయినటువంటి చెట్టుని గమనించి తీసేయటము. అలాగే ఇంకా పోతున్నటువంటి చెట్లకి ముందుగా మనకి వాటి యొక్క పాదుల్లో మనము శిలీంధ్రం మందు ఏదైనా బ్లైటాక్స్ కానీ కార్బండిజం అయితే లీటర్కి 1 గ్రాము, బ్లైటాక్స్ అయితే 3 లీటర్లకు 1 లీటర్కి 3 గ్రాములు, ఇట్లా ఏదైనా శిలీంద్రనాశిని మందుని, అలాగే ఏదన్నా పురుగు మందు కానీ ప్రొఫినోఫాస్ కానీ లేకపోతే క్లోరిపైరిపస్ ఏదన్నా పెస్టిసైడ్ అనమాట, ఒక పెస్టిసైడ్ని ఒక ఫంగిసైడ్ని మనము నీళ్ళలో కలుపుకొని చెట్ల యొక్క పాదిలో చెట్టు తడిసే విధంగా, ఆ వేరు వ్యవస్థ తడిసే విధంగా నెల రోజుల వ్యవధిలో ఒక 2 నుంచి 3 సార్లు పోసుకున్నట్లయితే కనుక అది కొంతమేర దాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే చెట్ల పైన కూడా మనము ఈ ఫంగిసైడ్ కార్బండిజం కానీ బ్లైటాక్స్ కానీ ఏదైనా ఫంగిసైడ్ని మనము వాటిపైన పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇది కొంతవరకు మేరని ఇది కాపాడుతుంది. పూర్తి సమర్థవంతంగా మనం ఎదుర్కోవాలంటే జీవన ఎరువుల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఈ వేరుకుళ్ళు తెగులు అనే దానికి మందులు వెంటనే వేగానే తగ్గిపోయేటువంటి వ్యాధి కాదు. ఇది సమగ్ర నివారణ చేయాలని దీంట్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క ప్రాక్టీస్తోనే దీన్ని మనం నివారించడం చాలా అసాధ్యమైనటువంటి పని. కాబట్టి ఈ వేరుకుళ్ళు తెగులు నివారణలో భాగంగా రైతులు ఈ పైన చెప్పిన మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు మందులు స్ప్రే చేయడమే కాకుండా వాటిని నీళ్ళని పాదుల్లో పోయడమే కాకుండా ట్రైకోడెర్మా విరిడి అనేటువంటి కల్చర్ని కూడా మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రైకోడెర్మా విరిడి అనేటువంటి కల్చరు కేజీల ప్యాకెట్ల రూపంలో, పొడి రూపంలో వివిధ రకాల కృషి విజ్ఞాన కేంద్రాల్లోనూ ఆర్బికెల్లోనూ గ్రామ స్థాయిలో అందుబాటులోకి ఉన్నాయి. అలాగే కొన్ని సంస్థల్లో కొన్ని కేవీకలలో వీటిని లిక్విడ్ రూపంలో కూడా తయారు చేస్తూ ఉన్నారు. వీటిని రైతులు సమకూర్చుకొని ఆ ట్రైకోడెర్మా విరిడిని
కల్చర్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ చేసుకునే విధానం మనం గమనించినట్లయితే 90 కేజీల దిబ్బ ఎరువు తీసుకోవాలి, అలాగే 10 కేజీల వేపపిండి, 1 నుంచి 2 కేజీల ట్రైకోడర్మా విరిడి పౌడరు. ఈ మూడిటిని ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ దిబ్బ ఎరువు ఒక చెట్టు కింద, పొలంలోనే ఒక చెట్టు కింద నీడ చూసుకొని ఆ చెట్టు కింద పోసి ఒకదాని తర్వాత ఒక 10 గంపలు లేయర్లుగా 1 by 1 లేయర్లుగా ఈ దిబ్బ ఎరువు పోసి దానిపైన మళ్ళీ 1 కేజీ వేపపిండి వేయాలి. అట్లా ఆ చెప్పినటువంటి మనం 90 కేజీలు, 10 కేజీలు, 1 కేజీ ట్రైకోడర్మా విరిడి అన్నాం కదా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పోసుకుంటూ లేయర్లుగా పోసుకుంటూ ఒక కుప్పలాగా తయారు చేసుకోవాలి. చేసి దానిపైన నీళ్లు చిలకరిస్తూ పెట్టుకోవాలి. దానిపైన గోనె సంచి కప్పి 1 వారం నుంచి 10 రోజులు దాన్ని బాగా వృద్ధి చెందేలాగా మగ్గబెట్టడం అంటారు. దాన్ని బాగా మగ్గబెట్టేసి ఆ మగ్గినటువంటి ట్రైకోడర్మా విరిడి కల్చర్తో తయారైనటువంటి దిబ్బ ఎరువుని మనం ఈ రూట్ రాటు లేదా వేరుకులు తెగులు వచ్చిన చెట్లకి పాది చుట్టూరు చెట్లలో వేసుకొని చెట్టుకి 5 నుంచి 10 కేజీలు, అంటే చెట్టు బాగా పెద్దది అయితే 10 కేజీలు దాకా పడుతుంది, చిన్న చెట్టు అయితే ఒక 5 కేజీలు, బాగా చిన్న చెట్టు అయితే 2 కేజీలు ఇలా వేసుకున్నట్లయితే వేసుకొని లైట్గా తడి పెట్టాలి. తడి పెట్టేసి వాటిల్లో ఆ లోపల ఉండేటువంటి శిలీంధ్రం చనిపోకుండా చూసుకోవాలన్నమాట. అది వేయటం వల్ల ఈ వేరుకుళ్ళు తెగులు సమర్థవంతంగా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ తడి వేరుకుళ్ళు తెగులు నివారించడానికి మనం వేసినటువంటి జీవన ఎరువు లేదా ట్రైకోడర్మా విరిడి అనేది బతికి ఉండి దాని సంతతి బాగా అభివృద్ధి చెందుతూ ఆ రోగం వ్యాధి తగ్గాలి అంటే మనం ఆ చెట్టు చుట్టూరు నీళ్లు ఆరిపోకుండా నీటి తేమని నిల్వ ఉంచేలాగా చూసుకోవాలి. దానికి మనం ఉంచుకోవడానికి మల్చింగ్ అనేటువంటి విధానాన్ని కూడా అనుసరించవలసి ఉంటుంది. అందులో ఆర్గానిక్ మల్చింగ్, మన పంటల్లో వేస్ట్గా ఉన్నటువంటి పాడైపోయినటువంటి గడ్డి, కొమ్మ భాగాలు ఇవన్నీ వేస్ట్గా పడేస్తుంటాం. వీటన్నిటి కూడా ఎండిపోయినటువంటి కొమ్మ భాగాలని లేదా గడ్డిని తీసుకొచ్చి ఆ చెట్టు యొక్క పాదుల్లో వేయటము, లేదా ప్లాస్టిక్ మల్చింగ్ కూడా కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు, అది కూడా చేయొచ్చు. చేసి తద్వారా ఏమవుతుందంటే గడ్డి అనేది పెరగదు, అలాగే లోపల ఉన్నటువంటి తేమ శాతం అలాగే ఉండి మనం వేసినటువంటి ట్రైకోడర్మా విరిడి కల్చర్ అనేది బాగా సమర్థవంతంగా చెట్టుకు ఉపయోగపడి ఆ వేరుకుళ్ళు తెగుల్ని బాగా నివారించబడుతుంది. ఓకే సార్, మరి చీని నిమ్మ తోటల్లో కాపు నియంత్రణ అలాగే ఎరువుల యాజమాన్యం గురించి మా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం. చీని మరియు నిమ్మ తోటల్లో కాపు నియంత్రణ అలాగే ఎరువుల యాజమాన్యం గురించి మీరు అదనపు సమాచారం కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ డాక్టర్ తిరుపాల్, ఉద్యాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పెరియవరం, వెంకటగిరి, తిరుపతి జిల్లా. మీరు సంప్రదించవలసిన నెంబర్స్ 8985461284. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985461284. పసిడి పంటలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరి ఒక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.